తర్వాత కొప్పు రావుడు రజనీ గారు వేదిక మీదకి రావాలి. అదేవిధంగా మహిళా మిత్రులు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వాసవి చిత్ర సంప్రదాయం గౌరవనీయులు శ్రీ దేవికి శ్రీ భవనాస శ్రీనివాస వాసు గారు వెంకట నాగేశ్వర గారు నారాయణ గారు దయచేసి వృద్ధులు మనము అక్కడ దగ్గర వారికి అవకాశం ఇవ్వాలి. దయచేసి వృద్ధులు శ్రీమతి కాలువ సరస్వతి గారు కర్నూలు జిల్లా ఆయుర్వేద సంఘం అధ్యక్షులు కర్నూలు జిల్లా ఆయుర్వేద సంఘం అధ్యక్షులు శ్రీ మిరియాల బద్రీనారాయణ గారు దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత మొదటగా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్ని మొదలు పెట్టాం. మొదటగా మనం దైవకార్మిక యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. మహిళలు పైకి రావాలి. మహిళా సంఘం సురేష్ రాష్ట్రాల్లో కూడా ఆ వ్యాపార సంస్థల ద్వారా అనేక మందికి జీవనోపాధి కల్పించి మన యొక్క ఆరోగ్య మనోభావాలు ఎక్కడ దెబ్బతింటే కూడా వారిని ఆదుకొని వారిని ముందుకు తీసుకెళ్ళేటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు ఉన్నటువంటి బీజేపీ గారిని ఒకసారి మనం ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే
మనం పెట్టుకోవడం జరిగింది. మరి నంద్యాల జిల్లాలో భవనాసి శ్రీరామరెడ్డి గారు కీర్తి చేశారు. మరి వారు కూడా సేవలు అందించారు. తిరిగి వారి కుమారుడు పెద్ద కుమారుడు వాసురాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి తిరిగి మహేష్ గారు వచ్చి పెద్దల టీజీ వెంకట్ గారి దగ్గర సార్ మా నాయన చేసినటువంటి సేవలు దండి ఉన్నాయి, మా అన్న కొంచెం చేశాడు, మా అన్న కన్నా ఎక్కువ నేను సేవ చేసి చూపిస్తా, తప్పకుండా ఇక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేయిస్తా, తప్పకుండా బిల్డింగ్ కూడా నా 2 ఏళ్ల కాల పరిధిలో నేను బిల్డింగ్ కంప్లీట్ చేసి మీకు ఉపయోగించి దిగిపోతానని చెప్పని ప్రామిస్ ఇవ్వడం, పేద పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తాను, అలాగే ఎవరికైనా కానీ మన వాళ్ళు రాజకీయంగా ఎదిగితే వారికి కూడా ఆర్థిక సాయం కూడా అందిస్తానని చెప్పడం, రకరకాలైనటువంటి ప్రపోజల్స్ వాళ్ళు లైన్స్ లో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా దృష్టికి తేవడం, టీజీ వెంకట్ గారు తప్పకుండా చేద్దాం న్యాయం అని చెప్పని ఈ జిల్లాలో చేసేటువంటి వారు 11 మంది 12 మంది నామినేషన్ చేయడం జరిగింది. మరి వారందరూ కూడా మంచి జరిగితే మాకెందుకన్నా చేసేవాళ్ళని ముందుకు రావాలని చెప్పని అందరూ కూడా రాజీనామా చేసి ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు మొట్టమొదటిసారిగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే ఏ పనైనా మనం సాధించగలుగుతాం. అటువంటిది మన దిగమైన సంఘాన్ని గౌరవాధ్యక్షులుగా పెట్టే తిరిగి కూడా అన్న నేను గౌరవాధ్యక్షులుగా ఉండడం సమయం కాదు, నేను కూడా ఒక యూత్ ఆర్గనైజేషన్ చేయాలా, ముందుకు వచ్చి నేను అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నానని చెప్పని వాసవి సేవలు అధ్యక్షులు తీసుకోవడం, మరి అదే స్థానంలో గణేష్ అంగాన్ని గౌరవాధ్యక్షులుగా పెట్టడం, ఎందుకు ఒక పత్రిక విలేకరైనా కానీ మరి ఒక కౌన్సిలర్ అయినా కానీ రాజకీయంగా ఎదిగే దాంట్లో ముందు వస్తున్నారు కాబట్టి వారిని కూడా మనం గుర్తించి ముందుకు తేవాలనే ఉద్దేశంతో గణేష్ గారిని గౌరవాధ్యక్షులుగా పెట్టడం, మరియు శ్యామ్ గారిని సేవల అధ్యక్షులుగా పెట్టడం జరిగింది. మరి అలాగే వీరిద్దరికి కూడా యువ సైన్యం కావాలి కాబట్టి ఈ యువ నాయకత్వాన్ని చేరవారి యువ సంఘాల అధ్యక్షులుగా పేరు వారికి కేటాయించడం జరిగింది. మరి అలాగే మహిళా సంఘంలో నేనంటూ ఉన్న ఒక వాసవిలో అనేక కార్యక్రమాలు చేశాను. ఈసారి అక్కడ ఎంత చేసినా రాష్ట్రవ్యాప్తంగా పోతుంది, కనీసం మనం పుట్టినటువంటి ఊళ్ళో మన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో నేను చేసేటువంటి కార్యక్రమాలు చురుగ్గా చేశానని చెప్పి ముందుకు వచ్చినటువంటి సుబ్రత గారిని కూడా జిల్లా మహిళా సంఘం అధ్యక్షులుగా చేయడం జరిగింది. గతంలో అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన కూడా మర్చిపోకుండా తిరిగి మన గౌరవాధ్యక్షులుగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరందరూ కూడా మీ అందరి సమక్షంగా చేయబోతున్నారు. మరి మీరందరికీ మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రథమ పౌరులు అన్నారు వీళ్ళందరినీ, అంటే ఏ తాలూకా ఏ దానికి రాదు, మండల అధ్యక్షులు కూడా నెక్స్ట్ ఈ ప్రమాణమైన వెంటనే మహేష్ గారికి చెప్తున్నాను, మీ యొక్క 30 మండలాలు కానీ 25 మండలాలు కానీ ఏ రకంగా కూడా లేట్ చేయకుండా ఈ ఫిబ్రవరి 15వ తారీఖు లోపల మండల అధ్యక్షులన్నీ కూడా కంప్లీట్ చేయాలని తెలియజేస్తున్నాను. మహేష్ కార్యవర్గంలో ఉన్నటువంటి సెక్రటరీ అందరికీ కూడా నేను ఏం తెలియజేస్తున్నానంటే, మీరు ఈనాడు పెళ్లికొడుకుగా ముస్తాబై నాకు ఈ విషయాలు పడ్డాయి, నాకు ఈ దండలు పడ్డాయనేది కాకుండా ఎన్ని దండలు పడితే ఒక దండకు 10 పనులు ఖచ్చితంగా మీరు చేసే రకం అంటే ఆ దండలు చాలా మీరు తప్పించుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీకు ప్రమాణం చేయండి, ఇంట్రెస్ట్ లేదంటే కూడా మీరు సంఘం కూడా తప్పుకోవచ్చు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం పనులు చేయకుండా ఉంటే మాత్రం వారి ఎక్కడి మాత్రం తప్పకుండా మహాసభ ఎదిగిన ముందు ప్రోత్సహిస్తుంది. చేయని పక్షంలో ఉంటే చర్య తీసుకొని మేము వారిని అనేక విధాలుగా అంటే ముందు పంపడం ఎదిగి పంపడం అనేది మహాసభ చూసుకుంటుంది. కాబట్టి మీకు అందరికీ దయచేసి ఇప్పుడే చెప్తున్నాను, ప్రమాణ స్వీకారం చేసే ముందర మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల కన్నా ఇంకా ఎక్కువ మంచి అనిపించుకోండి. మన దగ్గర 100 కోట్లు 1000 కోట్లు అనేది సమస్య కాదు, మనం 10 మందికి ఎలా ఉపయోగపడ్డామనేది ఆ ప్రేమ మీరు సంపాదించాలని చెప్పని ఆ అమ్మవారిని కృప మీకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అది నేను నంద్యాల జిల్లా ఆదివాసీ సంఘ ప్రథమ
అధ్యక్షునిగా ఈ పదవిలో 2 సంవత్సరాలు ఆ పదవీ కాలం నందు అకుంఠిత దీక్షా లక్ష్యంతో పనిచేయగలవాడని నా యొక్క బాధ్యతలు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘ నియమ నిబంధనల మేరకు సంఘం అభివృద్ధికి అన్ని విధములుగా కృషి చేయగలని మన దేవత శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా మీ అందరి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఎవరికి కూడా